మా ఆరాధ్య ఫర్టిలిటీలో ప్రెజెంట్ అయ్యే మహిళల్లో ఇన్ఫర్టిలిటీలతో ప్రెజెంట్ అయ్యే మహిళల్లో కామన్గా ఓవులేటరీ డిజార్డర్స్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళని ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే బేసిక్గా ఫస్ట్ హిస్టరీ, తర్వాత బ్లడ్ టెస్ట్. అది ప్రొజెస్ట్రాన్ అనే టెస్ట్ జస్ట్ బిఫోర్ పీరియడ్ 7 to 8 days బిఫోర్ పీరియడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఏఎంహెచ్, ఇది కూడా బ్లడ్ టెస్ట్. దీని ద్వారా ఏ స్పెక్ట్రంలోకి వస్తారు అనేది కూడా తెలుసుకోవచ్చు. తర్వాత యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది స్కాన్ ద్వారా నార్మల్గా ఉందా, ఓవేరియన్ రిజర్వ్ హయ్యర్ సైడ్ ఉందా, లోవర్ సైడ్ ఉందా అనేది తెలియడానికి అవకాశం ఉంది. కొంతమంది థైరాయిడ్ డిజార్డర్స్తో కూడా సఫర్ అవుతున్నప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లం ఉంది. సో T3, T4, TSH బేసిక్ సింపుల్ టెస్ట్ ద్వారా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, హైపోథైరాయిడ్స్ లేదా కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ హార్మోనల్ టెస్ట్ ప్రొలాక్టిన్. దీని ద్వారా కూడా ఈ ఓవులేటరీ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ బేసిక్ టెస్ట్ అన్ని అయిన తర్వాత వీళ్ళు ఏ స్పెక్ట్రంలోకి వస్తారు అంటే నార్మల్ ఓవేరియన్ రిజర్వ్ ఉందా, ఎక్కువ ఉందా, ఎక్కువ ఉంటే PCOD స్పెక్ట్రంలోకి వస్తారు, తక్కువ ఉందా లేకపోతే వెరీ లో ఓవేరియన్ రిజర్వ్ కూడా చాలా మంది చూస్తారు. ఎవరైతే బాగా లీన్ బాడీ కాంటూర్ మెయింటైన్ చేస్తారు వీళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుంది. సో వీళ్ళు దీనికి కేటగిరీకి చెందుతారు క్లాసిఫై చేసిన తర్వాత దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.